ఉపాధికి సంబంధించి ఉపాధి పనుల్లో పందికొక్కులు 5 ఏళ్లలో 856 కోట్లు గోల్మాలు. వైకాపా నేతలతో అధికారులు కుమ్మక్కు. దొంగ మస్తర్లు, బోగస్ పనులతో దోపిడీ. చాలా చోట్ల రికార్డులు మాయం. సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో దాదాపు 8,856 కోట్లయితే నిధులు దుర్వినియోగం అవుతాయని చెప్పేసి అంటున్నారు. బోగస్ పనులు, బినామీ మస్తర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్రా మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకు తిన్నారని సామాజిక తనిఖీలో వెలుగు చూసింది. నిధులు దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించాలని కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలను అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారనమాట. తర్వాత పెద్దిరెడ్డి స్థానంలో బూడిది ముత్యాల నాయుడు వచ్చి అధికారులు ఎవరు కూడా కదలట్లేదు. సో మొత్తం మీద చూసుకుంటే ఏపీలోని ప్రజల సొమ్ము, పేదలకు దక్కాల్సిన సొమ్ము అనవసరంగా మింగేశారని చెప్పేసి ఈ మొత్తం బయటకైతే లాగుతూ ఉన్నారన్నమాట. ఏదైనా గత ప్రభుత్వంలో జరిగిన విషయాలపై బాగా కూపీగా లాగి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకొని ప్రజలకు అందరికీ తెలిసేందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.